మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. Hello friends, today we are discussing about some basic questions in mathematics. So let us see the first question. -1 comma -1 belongs to which quadrant? So manakenti mottam enni quadrants untayi? We have total 4 quadrants. What are those? See here. So total we have 4 quadrants. So this is the first quadrant and this is the second quadrant, this is the third quadrant and this is the fourth quadrant. చూడండి మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏంటి, ఇక్కడ మనకి x యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ మనకి y యాక్సిస్ ఉంటుంది కదా. సో మనకి x యాక్సిస్ అనేది పాజిటివ్, ఇక్కడ x యాక్సిస్ ఇస్ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, y యాక్సిస్ ఇస్ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇది కూడా మనకి x యాక్సిస్, కాకపోతే ఏంటి దిస్ ఇస్ నెగటివ్ x యాక్సిస్, దిస్ ఈజ్ నెగటివ్ y యాక్సిస్. ఓకే చూడండి మనకి ఇలా ఉంది కాబట్టి సో ఈ క్వాడ్రంట్లో ఎక్స్ వై ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాబట్టి ఎక్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో వీ హ్యావ్ ప్లస్ అండ్ ప్లస్, దట్ ఈస్ ప్లస్ కామా ప్లస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. కమింగ్ టు ది సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో మనకేంటి ఎక్స్ అనేది నెగిటివ్ ఉంది, వై అనేది ప్లస్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద మైనస్ కామా ప్లస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ క్వాడ్రంట్, సో థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి ఎక్స్ నెగిటివ్ ఉంది, వై నెగిటివ్ ఉంది కాబట్టి సో మైనస్ కామా మైనస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్, ఎక్స్ ఈజ్ పాజిటివ్, వై ఈజ్ నెగిటివ్ కాబట్టి ప్లస్ కామా మైనస్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో ఇఫ్ యూ నో దిస్ థరోలీ, సో దెన్ కమింగ్ టు ది క్వశ్చన్, వాట్ ఈస్ ద క్వశ్చన్, -1 comma -1 అనేది ఏ క్వాడ్రంట్ అని అడుగుతున్నాడు. సో హియర్ మైనస్ కామా మైనస్ అనేది ఎక్కడ ఏ క్వాడ్రంట్లో ఉంది, మనకి థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి సో Q3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ an orchid there are 10 rows of mango trees and each row contains 25 trees. Then the number of mango trees in the orchid is, మనకేంటి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని ట్రీస్ ఉన్నాయి, టోటల్ వీ హ్యావ్ 10 rows and 25 trees. అవునా, సో 10 rows కాబట్టి 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు మనకి 10 rows ఉన్నాయి. ఓకే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయి, మనకి 1 2 3 4 సో అండ్ సో ఆన్ అప్ టు మనకి 25 ట్రీస్ ఉన్నాయి. వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రీస్. వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ మీన్స్ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ట్రీస్, దెన్ వీ విల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్, దట్ ఈక్వల్ టు 25 into 10 equal to 250 trees. Next, 84 tires were put on a cars. So if each car needs 4 tires, then the number of cars would be fitted with 4 tires. చూడండి మనకేంటి ఎన్ని టైర్స్ ఉన్నాయి, 84 టైర్స్ ఉన్నాయి. సో ఈచ్ కార్కి మనకి 4 టైర్స్ కావాలి. చూడండి టోటల్ మనకి 84 టైర్స్ ఉన్నాయి. అవునా, ఇవి టోటల్. సో ఈచ్ కార్కి ఎంత, 4 టైర్స్. అవునా, సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, సో దెన్ నెంబర్ ఆఫ్ కార్స్ వుడ్ బి ఫిట్టెడ్ విత్ 4 టైర్స్. సో మనకేంటి ఈ 84 టైర్స్ని నేను ఎన్ని కార్స్కి ఫిట్ చేయొచ్చు అంటే ఏంటి, 84 డివైడెడ్ బై ఒక్కొక్క కార్కి 4 టైర్స్ కాబట్టి బై 4 అంటే 4 1s 4 21s. సో 21 కార్స్కి నేను ఈ 84 టైర్స్ అనేది నేను ఫిట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 21. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 1/8. చూడండి దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి, -1 1/8ని నార్మల్ రేషనల్ ఫామ్లో ఎలా రాస్తాం చూడండి, 8 1s 8, దీనికి 1 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ దిస్ 1, 8 1s 8 ప్లస్ 1 దట్ ఈస్ -9/8. అవునా, దీనికి ఏమడుగుతున్నాడు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ వీ హ్యావ్ టు రివర్స్ దిస్ వాల్యూ. అంటే ఏంటి, ఇనిషియల్లీ వీ హ్యావ్ 9/8, దీనికి రివర్స్ అంటే ఏంటి 8/9. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు, మనకి సైన్ అనేది చేంజ్ అవ్వద్దు, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉంటుంది, జస్ట్ ఈ వాల్యూస్ మాత్రమే రివర్స్ అవుతాయి. 9/8 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది 8/9. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్, ద రేషియో ఆఫ్ 30 minutes to 1.5 hours ఈజ్, సో 30 minutes
అండ్ రేషియో అంటే ఏంటి, ఇదే కదా. వాట్ ఈస్ ద సింబల్ ఫర్ రేషియో, దిస్ ఈస్ ద సింబల్ ఫర్ రేషియో. 1.5 hour, 1.5 hour. సో ఈ 1.5 hour ఏంటి మినిట్స్లోకి చేంజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఒకటి అవర్లో ఒకటి మినిట్స్లో ఉంటే మనం క్యాన్సిల్ చేయలేము. సో నార్మల్గా 1 hour అంటే ఎంత, 60 minutes. 1 hour ఈక్వల్ టు 60 minutes. సో 1.5 hour అంటే ఎంత, 1.5 hour ఈక్వల్ టు 1 hour కాబట్టి 60 ప్లస్ హాఫ్ అన్ అవర్ అంటే ఎంత, 30 minutes కదా. సో 60 ప్లస్ 30 ఈక్వల్ టు 90 minutes. So in place of 1.5 hour, I can keep this 90 minutes directly. Okay. In place of 1.5 hour, I am writing 30 minutes. So this is 30 minutes and this is 90 minutes. Chudandi, this is also in minutes, this is also in minutes. Now I can do simplification directly. 31s are 33s are. So what is the ratio? 1:3 is the correct answer. నెక్స్ట్ కన్వర్ట్ 1/3 ఇంటూ పర్సెంట్. మనం ఎలా పర్సెంట్లోకి కన్వర్ట్ చేస్తాం 1/3ని, 1/3% అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేయాలి. ఓకే, ఇంటూ 100. సో 100/3. 100/3 అంటే ఏంటి చూడండి, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో నాకు ఎప్పుడైతే 1/3 కనిపించిందో ఐ కెన్ కీప్. సో 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఎలా చెప్తున్నాను, డినామినేటర్లో 3 అనేది ఈ ఒక్క ఆప్షన్కి మాత్రమే ఉంది, అవునా. మనకి ఇక్కడ ఏంటి డినామినేటర్లో 3 ఉంది. సో ఇందులో ఏ ఒక్క ఆప్షన్ కూడా మనకి డినామినేటర్లో 3 అనేది లేదు. వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ ఆప్షన్, విచ్ వన్ వీ హ్యావ్ ది డినామినేటర్ యాజ్ 3. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 100/3 అంటే 33, 1/3% ఓన్లీ. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. I can do directly like this. Okay. So these are all about basic questions in mathematics. సో మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. సో మనం బేసిక్ క్లాసెస్ పైన 1 week కోర్స్ అనేది లాంచ్ చేసాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బేసిక్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.